వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 టెలికాం చట్టాలను ఉల్లంఘిస్తూ అనధికార వాకీటాకీలను జాబితా చేసి విక్రయిస్తున్నటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపైన కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సుమోటోగా చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో 8 సంస్థలపైన తుది ఉత్తర్వులు జారీ చేసి మొత్తంగా 44 లక్షల జరిమానా కూడా విధించింది. ఇక వివిధ ప్లాట్ఫామ్లలో 16,970కి పైగా నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఉత్పత్తి జాబితాలను గుర్తించిన తర్వాత చిమియా, జియోమార్ట్, టాక్ ప్రో, మీషో, మాస్క్ మ్యాన్ ట్రాయ్, ట్రేడ్ ఇండియా, అంతరిక్ష్ టెక్నాలజీస్, వర్ధాన్ మార్ట్, ఇండియా మార్ట్, మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్, ఫ్లిప్కార్ట్, కృష్ణా మార్ట్, అమెజాన్తో సహా 13 ఈ కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పర్సనల్ మొబైల్ రేడియోలు లైసెన్స్ మినహాయింపు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ పరిధి వెలుపల పనిచేస్తున్నాయని, వీటికి అవసరమైన ఎక్విప్మెంట్ టైప్ అప్రూవల్ సర్టిఫికేషన్ లేదని CCPA కనుగొంది. ETA ధృవీకరణ లేకుండా లేదా లైసెన్స్ అవసరాల గురించి సరైన సమాచారం వెల్లడించకుండా విక్రయించడానికి ప్లాట్ఫామ్లు సౌకర్యం కల్పిస్తున్నాయని CCPA గుర్తించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని మీషో, మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ల పైన ఒక్కొక్క దానికి 10 లక్షలు జరిమానా విధించింది. అలాగే మిగిలిన వాటికి కూడా ఒక్కొక్క దానికి 1,00,000 జరిమానా విధించింది. అయితే మీషో, మెటా, చిమియా, జియోమార్ట్ మరియు టాక్ ప్రో తమ జరిమానాలను చెల్లించాయని, మిగిలిన ప్లాట్ఫామ్ల నుంచి చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వాకీటాకీలను ఎందుకు వినియోగించకూడదు అంటే, మన దేశంలో గాలిలో ఉండేటువంటి సిగ్నల్స్ లేదా ఫ్రీక్వెన్సీలు ప్రభుత్వ ఆస్తి. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ప్రైవేటు వ్యక్తులు వాడే వాకీటాకీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కొన్ని నిర్దిష్టమైనటువంటి ఫ్రీక్వెన్సీలు మాత్రమే వాడాలి. కానీ ఆన్లైన్లో దొరుకుతున్న చాలా వాకీటాకీలు మన పోలీసు వ్యవస్థ, ఆర్మీ లేదా ఎమర్జెన్సీ సర్వీసులు వాడేటువంటి ఫ్రీక్వెన్సీలను వాడుతున్నట్లుగా తేలింది. దీనివల్ల ఏమవుతుందంటే, మనం సరదాగా వాడే వాకీటాకీ సిగ్నల్స్ వెళ్ళి పోలీసుల వైర్లెస్ సెట్లలోకి చొరబడి వారి కమ్యూనికేషన్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇది దేశ భద్రతకే ముప్పు. అందుకే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లైసెన్స్ లేకుండా వీటిని అమ్మడం నేరమని చట్టం తెచ్చింది. ఇప్పుడు ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లను కేంద్రం హెచ్చరిస్తూ భారీగా జరిమానా విధించింది.